సాధారణంగా తండ్రి ఇంటి పేరు పిల్లలకు జత చేస్తారు. ఒకవేళ భార్యాభర్తలు విడిపోయినా సరే అది అలాగే కొనసాగిస్తారు. కానీ కొంతమంది మాత్రం మార్చుకుంటారు. అది ఆ భార్యాభర్తలు చర్చించుకునే దాని మీద ఉంటుంది. ఇప్పుడు ఈ విషయం ఎందుకంటే తాజాగా పవన్ వారసులు అకీరా మరియు ఆద్య పేరు కూడా మారింది. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. పవన్ కళ్యాణ్ ఎన్నో సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాడు. ఇక ఎప్పుడు పవన్ కళ్యాణ్ విషయం వచ్చినా ఆయన పిల్లలైన అకీరా నందన్ మరియు ఆద్యాల పేర్లు బయటకి వస్తాయి. రేణు దేశాయ్ పవన్ విడాకులు తీసుకున్న తర్వాత పవన్ మరో పెళ్లి చేసుకున్నా కూడా అకీరా నందన్ ఆద్యాలే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఇక రేణు దేశాయ్ పవన్ విడిపోయినప్పటికీ అకీరా ఎప్పుడూ మెగా వారసుడే అని, అకీరాలో వారి రక్తమే ప్రవహిస్తుందని రేణు దేశాయ్ చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పారు. అకీరా కూడా మెగా ఫంక్షన్స్ లో తన అన్నయ్యలతో కలిసి ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటాడు. అకీరా నందన్ కూడా మెగా వారసుల లిస్ట్ లో ఒకటిగా నిలిచాడు. విడాకులు తీసుకొని విడిపోయిన పిల్లలకు మాత్రం పవన్ కళ్యాణ్ తన తండ్రి బాధ్యతలను ఎప్పుడూ నిర్వర్తిస్తూనే ఉంటాడు. ఇక తాజాగా జనసేన పార్టీలో చేస్తూ మంచి పేరును సంపాదించుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి నామినేషన్ వేశారు. కాగా ఈ అఫిడవిట్ లో తాను పేర్కొన్న వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇన్ని డేస్ తర్వాత పవన్ రేణు దేశాయ్ కు జన్మించిన అకీరా ఆద్య కొనిదెల వారసులే కానీ నిన్న ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందించిన అఫిడవిట్ లో అకీరా నందన్ దేశాయ్, ఆద్య దేశాయ్ గా పిల్లల పేర్లు ఉన్నాయి. అదేంటి పిల్లలు అకీరా నందన్ కొనిదెల, ఆద్య కొనిదెల ఉండాలి కానీ అకీరా నందన్ దేశాయ్, ఆద్య దేశాయ్ అని యాడ్ చేసుకోవటం ఏంటి అని ప్రశ్నలు చాలా వస్తున్నాయి. వీరి పేరు మీద పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఎటువంటి ఆస్తులు కూడా లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అఫిడవిట్ లో ఇంకా పవన్ 5 ఏళ్ల సంపాదన, అప్పులు, పార్టీ ఇచ్చిన విరాళాలు పేర్కొన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అఫిడవిట్ బయటపడడంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే అకీరా నందన్ దేశాయ్, ఆద్య దేశాయ్ గానే వీరు కొన్నేళ్లుగా కొనసాగుతూనే ఉన్నారు. అయితే తల్లి పేరుతోనే వారి సర్నేమ్స్ ఉండడంతో పవన్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. సర్నేమ్స్ ఏమైనా ఉన్నప్పటికీ వారిద్దరూ మెగా వారసులే అని పవన్ ఫ్యాన్స్ కామెంట్స్ లో తెలియజేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.